Yeah, good morning, guys. గుడ్ మార్నింగ్ సార్. Morning. So, last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. డౌట్స్ ఉన్నాయమ్మా నిన్నటి క్లాస్ లో? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? ఓకే గైస్, డన్. నెక్స్ట్ చూడండి, లైక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్ అనేది ఎందుకు మనం యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు 31st మార్చ్లో మిగిలిన బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు గమనించినట్లయితే లైక్ ఇప్పుడు 31st మార్చ్లో మిగిలిన బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ ఏం వాల్యూస్ ఉన్నాయి, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో లైబిలిటీ సైడ్స్ ఏముంటాయి, అసెట్ సైడ్స్ ఏముంటాయి, వాటన్నిటిని మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ చేసుకొని మళ్ళీ ఆ అమౌంట్తో ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలా అనేదే ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్. పార్ట్నర్షిప్ చూడండి. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులు లేదా ముగ్గురు వ్యక్తులు కలిసి స్టార్ట్ చేస్తే దాన్ని పార్ట్నర్షిప్ అంటాం, ఏదైనా ఒక బిజినెస్ ని. ఇది లాస్ట్ ఇయర్ లో క్లోజింగ్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని 7,96,000 మనము బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ వాల్యూ. ఈ అమౌంట్ తో మళ్ళీ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, సో ఆ బ్యాలెన్స్ ఏమేమి మిగిలాయి అనేది ఇప్పుడు మనం టాలీలో పోస్ట్ చేద్దాం. ఓకే, పార్ట్నర్షిప్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సో మెయింటైన్ అకౌంట్స్ ఎస్, బిల్ వైజ్ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్, జిఎస్టి 37, కంట్రోల్ ఏ, క్రియేట్ లెడ్జర్స్. సో ఇక్కడ జయరాం గుప్తా క్యాపిటల్ అకౌంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎంత ఉందండి ఇక్కడ? 3 lakhs. సో తర్వాత మ్యాన్సూర్, అది డెబిట్ ఆ క్రెడిట్ అనేది తీసుకుంటుందమ్మా, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 3 lakhs. నెక్స్ట్ సర్వెల్ టెక్నాలజీస్, సన్రీ గిటార్స్ 7 ఇవ్వండి. సప్లయర్ జస్ట్ అమౌంట్ అంతా 45,000. మెగా ఇన్ఫోటెక్ 1 lakh. Yon on tech services. $20,500. Electricity charges payable. Provisions 2,500. Salary payable. And next to telephone charges payable.
3,000. Just income tax payable. 15,000. Motor vehicle. 6 receipt. 1 lakh. Furniture. 5,000. Use equipment. 2,50,000. Electricity deposit. Deposit charges. 10,000. తర్వాత ఫోన్ డిపాజిట్స్. డిపాజిట్ అసెట్స్. ఎక్స్ఏవి టెక్నాలజీస్. సన్రీ డెప్టర్స్. 40,000. గణేష్ టెక్నాలజీస్. సన్రీ డెప్టర్స్. 25,000. తర్వాత యూటీఐ బ్యాంక్. 50,000. ఓకే. ఎస్కేపి ఇవ్వండి. నెక్స్ట్ యూనిట్స్. ఐటెంలోకి వెళ్ళాను. ప్రాసెసర్స్. నోయిస్ నంబర్స్. హెచ్ఎస్ఐ నెంబర్ మీరు తీసుకోండి. 10%. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. సో 10. క్వాంటిటీ ఇవ్వలేదు, డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాడు అంటే ఇక్కడ ఇవ్వాలి. 50,000. హార్డ్ డిస్క్. 15. 40,000. ప్రింటర్స్. యూపీఎస్. 10. 15,000. ఇలా ఎంత నేర్చుకోవాలి. క్యాష్ ఉంది కదా, అదొక్కటి ఇంకా ఆల్కల్లో వెళ్ళి ఇచ్చిద్దాం. ఎంత? 15,000. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. ఆల్ట్ F ఎక్స్పాండ్. 7,96,000 వచ్చిందా కింద టోటల్ వాల్యూ.
ఇక్కడ కూడా 7,96,000 ఉంది. ఓకే. అమౌంట్ మ్యాచ్ అయిపోయింది. బ్యాలెన్స్ షీట్ వాల్యూస్, అసెట్స్, లయబిలిటీస్. ఇప్పుడు ఇదే అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. ఓకే. జులై. డేట్ మార్చండి. 1/7. సాలరీస్ పేయబుల్ 10,000. ఎందుకంటే యూటీఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ చేయండి. సెమినార్ ఎక్స్‌పెన్సెస్. ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. కంట్రోల్ ఏ. 2,500 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. క్యారేజ్ అవుట్‌వర్స్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. 1200 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి. క్యారేజ్ ఇన్వర్స్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. 10,000 క్యాష్. టెలి చార్జెస్ పేయబుల్ 3,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ పేయబుల్. చార్జెస్ పేయబుల్ 2,500. యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ సేల్స్. ఎఫెక్ట్. గణేష్ టెక్నాలజీస్. ఆల్ట్ సి. సేల్స్. సేల్స్ అకౌంట్స్. ప్రాసెసర్స్. 11,000. పిఎస్ 5. 2,500. ఇంట్రెస్ట్ 5,500. 87,000 దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. జిఎస్టీ. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. జిఎస్టీ. సిజిఎస్టీ. ఇలా సేవ్. 02. నెక్స్ట్ రిసిప్ట్. గణేష్ టెక్నాలజీస్ 25,000 మళ్ళీ క్రియేట్ చేయండి. ఎక్స్ఏవి టెక్నాలజీస్ 30,000. యూటీఐ బ్యాంక్. నెక్స్ట్ పర్చేస్. బోనాఫైడ్ పెరిఫరల్. ఆల్ట్ సి. ఇండికేటర్స్. ప్రాసెసర్స్. హార్డ్ డిస్క్. సో 503,860. తర్వాత రెమ్యునరేషన్. The partners received salaries remuneration. ఓకే. రెమ్యునరేషన్ అంటే మనకి పేమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఓనర్స్, ఎంప్లాయీస్, ఓనర్స్ సాలరీస్ తీసుకోరమ్మా, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా హీరోస్, డైరెక్టర్స్, హీరోస్. ఓకే. సో ఇక్కడ ఎంప్లాయీస్ సాలరీస్ తీసుకుంటారు. ఓనర్ కదా, దానికంటూ ఒక యూనిక్ నేమ్ ఉండాలి. రెమ్యునరేషన్.
ఎస్కేప్. డే బుక్‌లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. సో, మెటీరియల్‌లో వెళ్లి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. సో, 10,966. ఓకే. ప్రాఫిట్. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. రిపోర్ట్స్ అనే ఒక చోట ఉంటాయి. రిమూవ్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. ఇలా ఇంకా నెక్స్ట్ మంత్ యాజ్ యూజువల్. నెక్స్ట్ మంత్ లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ లో చూడమ్మా. ఆగస్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆగస్ట్ ఆగస్ట్ లో అర్థం కాని ఎంటర్ ఏమైనా ఉంటే అడగండి. సెప్టెంబర్ చూడమ్మా. సెప్టెంబర్ అర్థం కాని ఎంటర్ ఏమైనా ఉంటే అడగండి. సెప్టెంబర్ లో ఏమైనా అర్థం కాని ఎంట్రీ ఉంటే అడగండి. అక్టోబర్ లో చూడండి. పరమిత్ కౌర్ దగ్గర నుంచి మన బిజినెస్ లోన్ తీసుకుంది. సో రిసిప్ట్ లో ఎంటర్ చేసుకోవాలి. డేట్ మార్చుకోవాలి. మంత్లీ లోన్స్ అండ్ లయబిలిటీ 5 lakhs. మీ రిమైనింగ్ ఎంట్రీ చూడండి. ఏమైనా అర్థం కాలేదమ్మా. ఇక్కడ డిస్కౌంట్ వచ్చిందమ్మా. డిస్కౌంట్ వస్తే ఏం చేయాలి? F11 లో వెళ్ళి ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు నీకు డిస్కౌంట్ కాలం వస్తుంది. ఎవరు ఇక్కడ? హైటెక్ పెరిఫెరల్స్, ఆల్ట్ C. సన్రీ డెప్టర్స్, ప్రాసెసర్స్ 7,500. ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వాలి 5%. 10%. 12,500. 5%. BS 5%. 2,800. ఇలా ఇలా డిస్కౌంట్ కాలం ఎస్ వేసుకోవాలి F11 లో. నెక్స్ట్ నవంబర్ చూడండి. నవంబర్లో ఏమైనా డౌట్స్ మేము. నవంబర్లో ఏమైనా డౌట్స్ ఏమో చూడండి. ఇంకా మంత్లీ అవే ఎక్స్పెన్సెస్ అవే రిపీట్ అవుతూ వస్తాయమ్మా. డిసెంబర్, జనవరి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయండి. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏ ఆప్షన్ వేసి పెట్టాలి?
F11, use separate actual and billed quantity columns invoices. ఇది వేసి పెట్టాలి, ఫార్మాట్ మారుతుంది. టోటల్ 30, బిల్లు వేసింది మాత్రం 25K, రేట్ వచ్చేసి 5200. ఇలా ఎంటర్ చేసుకోవాలి అన్ని. 24, 20, 3000. ఇంట్రెస్ట్ 24, 5100. Letters 24, 20, 7500. 24, 20, CGST, GST. 6,32,840. ఇలా ఎంటర్ చేసుకోవాలి 3 ఐటమ్స్ వచ్చినప్పుడు. మళ్ళీ లేవు అంటే F11 వెళ్ళి నో పెట్టాలి. రిమైనింగ్ చూడండి. ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో ఏమైనా డౌట్ ఉన్నాయేమో. ఫిబ్రవరి ఫిబ్రవరి ఏమైనా మిస్టేక్ చేస్తే వెనక ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడండి, ఎక్కడ మిస్టేక్ అని తెలిసిపోతుంది. మార్చ్ ప్రొవిజన్స్. ఓకే, F7. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఆల్రెడీ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 6000. Depreciation 48,250. Furniture 2,500. Figure 15,000. Piece equipment 5750. వచ్చిన ప్రాఫిట్ ఇద్దరు బై 2 చేసుకుని ప్రాఫిట్ అండ్ లాస్ ని 0 చేయాలి. నాకు ఎంత వచ్చింది? కంట్రోల్ అయినా 1631.75 బై 2 హాఫ్ తీసుకోవాలి. 1631 అక్కడ 0 అయిపోతుంది, మీరు అక్కడ యాడ్ చేసుకోండి. 815 ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ ని 0 చేసి క్యాపిటల్ కలపాలి. ఇలా ఈ విధంగా 12 months ట్రాన్సాక్షన్స్ మీరు రియల్ టైంలో కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కంపెనీ కూడా మనం స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో వాల్యూస్ ఏమున్నాయి? 23,39,000 ఉంది. ఓకే, డేటా స్ప్లిట్ డేటా 1425. నేను ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న కంపెనీ R2D. సో 24, 25. 25, 26. ఇలా ఈ విధంగా మన కంపెనీ స్ప్లిట్ చేసుకొని ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్?
సో టుడే పార్ట్నర్‌షిప్ కంప్లీట్ అయిపోయింది. ఫ్రమ్ టుమారో మ్యానుఫ్యాక్చరింగ్, బిల్ ఆఫ్ మెటీరియల్ ఆడికి లాంగ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారా అండి అందరూ? ఎనీవన్? ప్రాక్టీస్ చేస్తున్నారా? సురేష్, నాగశ్రీ, రామశెట్టి, దివ్య. చేస్తాను సార్. ఓకే. చేయాలమ్మా. 1, 2 సార్లు చేయాలి బాగా. ఓకే సార్. ఓకే. యాహ్! గైస్ కెన్ డూ ఇట్.